బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇటు తెలంగాణ స్పీకర్ కి అయితే 3 నెలల్లో అనర్హతపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, శాలిని, సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపుల అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది, తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులు ఎవరైతే ప్రజాప్రతినిధులు చేస్తారో వారిపైన స్పీకర్ 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. అయితే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఓన్లీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరికాదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితమే తీర్పులో భాగంగా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి పెండింగ్లో ఉంచుకోవడం సరికాదు. ఈ యొక్క ఫిరాయింపులకు సంబంధించి ఫిర్యాదులు వచ్చినప్పుడు అలా పెండింగ్లోనే ఎన్ని ఏళ్ల పాటు అలానే ఉంచుకుంటారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేసింది. దాని తర్వాత అవసరమైతే కొన్ని సూచనలు కూడా చేసింది. అంటే మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కొన్ని సవరణలు చేసుకునే అవకాశం పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి ఆ అవకాశం దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ యొక్క మన పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. అయితే చట్టం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వారిపైన వెంటనే వేటుపడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి చట్టం జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతే ఉందో అది కొంత ఈ తీర్పుకు సంబంధించి తుది తీర్పుకు సంబంధించి ఉదయం నుంచి కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు శాలిని. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల పైన ముఖ్యంగా తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుటికి వెళ్ళిన తర్వాత 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ముఖ్యంగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు 2023 శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అయితే వీరి పైన పార్టీ ఫిరాయించారు కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోవాలని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ని కలిసి వినతిపత్రం కూడా ఇచ్చింది. అయితే కొంత స్పీకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కొందరు ఎమ్మెల్యేలందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చారు. అయితే ముఖ్యంగా ఎవరిపైన అంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన, అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు పైన, శేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం సిఆర్ పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే దాని తర్వాత ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతున్నారు అంటే మొత్తం 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారు కాబట్టి 3 పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద గౌడ్, ఇక మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే మిగిలిన వారు పోచారం శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా కాళే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వీరిపైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా వివేకానంద గౌడ్, జగదీశ్వర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ పిటిషన్ మనకి జనవరి 15న సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే వాదనలు జరుపుకుంటూ వస్తున్నాయి, వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఏప్రిల్ 3న తీర్పు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇరు వాదనలు నిన్న తర్వాత వాయిదాలు పడుకుంటూ వచ్చిన తర్వాత ఏప్రిల్ 3న ముఖ్యంగా ఈ యొక్క తీర్పు రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు తుది తీర్పు ఈరోజు కొద్దిసేపటి క్రితమే వెలువడించింది. ముఖ్యంగా ఈ తీర్పు వెలువడించిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలతో పాటుగా కొన్ని సూచనలు కూడా చేసింది. అంటే స్పీకర్ ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ త్వరతగతిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా తెలంగాణ
తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు వారిపైన 3 నెలల లోపు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పీకర్కి సుప్రీంకోర్టు సూచన చేసింది. దాని తర్వాత ఇక అవసరమైతే చట్టం కూడా తేవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపుల చట్టం తీయటం వల్ల వెంటనే పార్టీ ఎవరైతే మారతారో అంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకోబడిన నేత ఆ యొక్క పార్టీ నుంచి గెలిచిన తర్వాత వెంటనే అధికారం లేదు కదా అని చెప్పేసి అధికార పార్టీకి పోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దానిలో భాగంగా చట్టం తేవడం వల్ల పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా చట్టం తీసుకురావడం వల్ల ఖచ్చితంగా పార్టీ ఫిరాయించిన వారిపైన వేటు పడుతుంది, సభ్యత్వం రద్దవుతుంది, ఆ యొక్క పార్టీ సభ్యత్వంతో పాటుగా పదవి కూడా రద్దవుతుంది అని చెప్పేసి కూడా ఆ చట్టంలో మనం పొందుపరుచుకుంటాం. కాబట్టి సో అలాంటి చట్టం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా పార్లమెంటుకు సుప్రీంకోర్టు సూచన చేసింది. మరి చూడాలి పార్లమెంట్లో ఇలాంటి చట్టం అనేది మరి తీసుకొస్తారా లేదా అనేది కూడా మనకి రానున్న రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన 3 నెలల్లోపు స్పీకర్ అంటే గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పుడు ఉన్నారు కాబట్టి వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు సూచన చేసింది. కాబట్టి చూడాలి మరి ఇక స్పీకర్ మరి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపైన ఎటువంటి చర్యలు 3 నెలల్లోపు తీసుకుంటారనేది ఉంది. ఒకవేళ చర్యలు తీసుకుంటే మాత్రం అంటే పార్టీ ఫిరాయింపుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కంప్లైంట్ చేసినప్పుడు వారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మరి సుప్రీంకోర్టు ఖచ్చితంగా 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచన చేసింది. కాబట్టి స్పీకర్ కాక 3 నెలల్లోపు వారిపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేటు పడినట్టే అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారో ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు అనేది కూడా తథ్యమని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ ఫిరాయించారో వారిపైన గట్టి ఫైటే చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన వేటు పడేంత వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో గట్టి ఫైట్ చేసింది. మంచి అడ్వకేట్ని పెట్టుకున్నారు, వాదనలు వినిపించుకున్నారు. సో ఫైనల్గా ఇప్పుడు ఒక తీర్పు అనేది కూడా వచ్చడంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా అంటే మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది మాకు ఆశాభావం ఉంది, న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది, తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ ఎవరు ఫిరాయించినా సరే పార్టీ ఫిరాయించిన వారిపైన ఖచ్చితంగా వేటు పడాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో 10 మంది వారిపైన వేటు పడాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు పట్ల బీఆర్ఎస్ పార్టీ కూడా అవసరమైతే మరొకసారి కొందరు ప్రజాప్రతినిధులందరూ కూడా స్పీకర్ని కలిసి అవసరమైతే సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే సూచన చేసిందో 3 నెలలలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ కూడా పొందుపరుచుకొని అవసరమైతే మరొకసారి కూడా స్పీకర్ని కలిసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. గతంలో కూడా కలిశారు, అపాయింట్మెంట్ తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు. తర్వాత చర్యలు తీసుకోవాలనుకున్నప్పుడు అమ్మటే స్పీకర్ కూడా 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారారో వారికి నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా మరొకసారి ఆ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే కాపీ ఉందో ఆ కాపీని కూడా అందులో పొందుపరిచి ఖచ్చితంగా 3 నెలల్లోపు ఈ 10 మంది పైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా గట్టిగా ఫైట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా మనకి రానున్న రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాబట్టి సో రానున్న రోజులలో అంటే మరో 3 నెలల్లో కాక స్పీకర్ కాక ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నియోజకవర్గాల్లో తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే తీర్పు మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగానే వచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే కాదు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే పార్టీ ఫిరాయించిన వారికి అందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ ఫిరాయించిన వారికి సంబంధించి ఆయా స్పీకర్కి ఫిర్యాదు చేసినప్పుడు ఎక్కువ రోజులు అంటే దాదాపుగా పదవీకాలం మనకి ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పదవీకాలం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి సో ఆ 5 సంవత్సరాల పాటు అలానే స్పీకర్ స్పీకర్కి కంప్లైంట్ చేసినప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయిస్తారో వారిపైన కంప్లైంట్ చేసినప్పుడు అలానే పెండింగ్లో పెట్టుకొని ఉంచుకోవడం సరికాదని చెప్పేసి కూడా చెప్పింది. కాబట్టి వెంటనే 3 నెలల్లోపే ఖచ్చితంగా ఈ యొక్క ఫిర్యాదులు రాగానే స్పీకర్ కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్పారు. అంటే థ్యాంక్ యూ సైదులు. జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంటుంది. లైవ్ లో చూద్దాం. అదే కావాల్సింది. మీరు ఎంత అయిపోయింది పట్టుకోవచ్చు జనాభా
పోతారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జగన్ పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మనం విజువల్స్ చూస్తున్నాం. అక్కడ జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు అక్కడ చాలా మంది తరలి రావడంతో పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేస్తున్నారు. సో మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంటుంది. ఆల్రెడీ ఇప్పటికే పోలీసులు కొంతమందితో మాత్రమే ఆంక్షలు విధించారు. అయినా జనం తరలి రావడంతో పోలీసులు అయితే అక్కడ లాఠీ చార్జ్ చేస్తున్నారు. నెల్లూరు జగన్ పర్యటనలో అయితే టెన్షన్ వాతావరణం నెలకొంది. మనం విజువల్స్ చూడొచ్చు. పోలీసులు అయితే ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు. కానీ అక్కడికి వైసీపీ కార్యకర్తలు అయితే భారీగా చేరుకోవడంతో పోలీసులు అయితే ప్రజెంట్ లాఠీ చార్జ్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు అక్కడ వైసీపీ నేతలకు సంబంధించి. సో మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు వైసీపీ నేతల్ని. సో ఇప్పటికే అక్కడ జైలు దగ్గర అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు నెల్లూరు జగన్ పర్యటనలో టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీగా అక్కడికి జనం రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. నెల్లూరు జగన్ పర్యటనలతో హై టెన్షన్ నెలకొంది. అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేస్తున్నారు వైసీపీ నేతలపై. సో మనం విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ అందిస్తారు. చరిత్, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నట్టుగా చూస్తున్నాం మనం విజువల్స్ లో. సో ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? ఇప్పుడు ఏదైతే మనం సుజాత నగర్ దగ్గరకు ఏదైతే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ నివాసానికి దగ్గర ఉన్నాం మనం, ఇప్పుడు ఏదైతే గొడవ కొంచెం ఉధృతంగా ఉందో ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. పూర్తిగా కూడా అక్కడ పెద్దగా కూడా కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆహాకారాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు అయితే మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే పోలీస్ వ్యవస్థ అయితే మాత్రం కట్టుదిట్టంగా ఉంది. కొన్ని చెదురుమదురు ఘటన అయితే జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో విజువల్స్ చూస్తున్నామో ఆ విజువల్స్ అవే మనం పూర్తిగా కూడా అక్కడ ఏదైతే వస్తున్నటువంటి కార్యకర్తల్ని ఇక్కడ ఎవరైతే అనుమతి ఉంటుందో అనుమతి ఉన్న వారికి మాత్రమే ఇక్కడికి అనుమతిస్తున్నారు. అనుమతి లేని వారికి ఇక్కడ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నమే చేయడం లేదు. మనము లైవ్ లో చూస్తున్నాం. ఏదైతే అక్కడ గొప్పాల శ్రీనివాస్ యాదవ్ వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ లైవ్ లో చూస్తున్న పరిస్థితి అని చెప్పాలి. వైసీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరుగుతుంది.
ఏదైతే అనుమతి ఉన్న వారికే ఇక్కడికి అనుమతి ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే నెల్లూరు ట్రంక్ రోడ్డు పై అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. కామన్ పీపుల్ ఎవరైతే వెళ్తున్నారో కామన్ పీపుల్ అంతా కూడా ట్రాఫిక్ కూడా జామ్ అయ్యేటువంటి పరిస్థితి వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఒక్క ఘటన ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి ఆ కార్యకర్తలందరినీ కూడా కొంచెం దూరం జరగాలంటే కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి. పోలీసులపై అయితే మాత్రం ముందుకు వస్తున్నారు కార్యకర్తలకి పోలీసులకి మధ్య కూడా వాగ్వాదం ఏదైతుందో అంటే జగన్తో నినాదాలు కూడా జగన్ నినాదాలతో కూడా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున విజయం చేస్తున్న పరిస్థితి చెప్పాలి. పూర్తిగా మనం ఆ ప్రాంతానికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎలాంటి సిచ్యువేషన్ అక్కడైతే ఉందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. అంటే ఇక్కడ ఏదైతే కార్యకర్తల్ని దూరంగా ఉండేటువంటి ప్రయత్నం కార్యకర్తలు కూడా ఏదైతే పూర్తిగా అక్కడ మన పోలీస్ రిస్ట్రిక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. పోలీసులకి వైసీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఇలాంటి మనం గమనించాలంటే నెల్లూరు రోడ్డు ఏదైతే మాజీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అత్యంత సమీపంగా మనం ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాల్సిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ పూర్తిగా కూడా మనం గమనిస్తే పూర్తిగా ఏదైతే వైసీపీ శ్రేణులందరినీ కూడా దూరంగా పంపించేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి వివాదాలు లేకుండా కూడా పంపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. పోలీసులకి వైసీపీ శ్రేణులకి అయితే మాత్రం తీవ్ర వాగ్దానం చేస్తుంది. అంటే రోడ్ పార్టీని ఏర్పాటు చేశారు. అంటే అన్నోన్ పర్సన్స్ ఎవరైతే లోపలికి అయితే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పాలి. చరిత్ర వైసీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే కొంతమందికి మాత్రమే అనుమతి ఇచ్చారు, కానీ పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ శ్రేణులు? కార్యకర్తలు ఏమంటున్నారు? మాజీ సీఎం చూడడానికి కూడా మాకు అనుమతి లేదంటే సామాన్య ప్రజలకి ఇది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కావట్లేదు. మా అభిమానం నేను మాజీ సీఎం గారు వస్తున్నారు పర్యటన మీద చూడడానికే కదా ఆయన ఏం చేయం కదా కనీసం ప్రజలు కూడా చేస్తారు నెల్లూరు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసే పని పోలీసు వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎవరైనా పురుస్తా ఉన్నారా? చంద్రబాబు నాయుడిని పోలీసులు జనాలు కాపాడాలి. పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా ఉంది. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి కూతవేట దూరంలో ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనకు ఒకసారి చూస్తే ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఒకసారి ట్రాఫిక్ రిజల్ట్స్ కానీ చూస్తే ట్రాఫిక్ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ఆగిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఘటన ఏదైతుందో ఈ ఘటన పట్ల మాత్రం పూర్తిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. మరికొద్ది క్షణాల్లో అయితే ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పూర్తిగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మీరు ఏమనుకోండి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నెల్లూరు నుంచి వచ్చాము. 19th డివిజన్ అండి. మాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. మేము జగన్ అన్నని చూడబోతున్నాము. ఒకసారి వెను తిరిగిన రెండోసారి సింహం వలె నెల్లూరు నగరానికి వస్తున్నటువంటి జగన్ అన్నని మేము చూడబోతున్నాం కొన్ని క్షణాల్లో. థ్యాంక్ యూ. ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూసేదానికైతే మేము పెద్ద ఎత్తున తరలి వచ్చాం నెల్లూరు నగరం నుంచి. మరికొద్ది సేపట్లో వైఎస్పీ అధినేత జగన్మోహన్ రెడ్డి చూసేందుకైతే మేము చాలా సంతోషంగా ఉన్నామంటే కూడా ఇక్కడ వైసీపీ కార్యకర్తలు తెలియజేస్తున్న పని చేయడం చెప్పాలి. మనం ఇక్కడ దూరంగా విజువల్స్ చూస్తున్నాం.
ఆ ప్రాంతం అంటే ఆ ఎంట్రీలో వచ్చే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. అక్కడి నుంచి వచ్చినటువంటి జైలు నుంచి వచ్చినటువంటి రూట్ ఇదే. మనం ఏదైతే రూట్ చూస్తున్నామో ఈ రూట్ లోనే జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఈ రూట్ లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి రైట్ తీసుకొని ఏదైతే పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారో ఆ పోలీస్ పికెటింగ్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే అదే సుజాత నగర్ ఏదైతే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం ఏదైతే ఉందో అక్కడ నివాసం ఉంది. ఇక్కడ ఇదే అంటే అక్కడి నుంచి అదే రూట్ మార్గంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి ఈ రూట్ లో వెళ్ళి అక్కడ ఏదైతే దూరంగా మనకి జనాలు కనిపిస్తున్నారో అక్కడే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన రిటర్న్ బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన రూట్ మ్యాప్ ఉన్నటువంటి పరిస్థితి. చరిత్, ఇంకా ఎంతసేపట్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి జగన్ చేరుకోనున్నారు? అలాగే ఓన్లీ 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కదా పోలీసులు. అంటే ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఇప్పుడే ములాఖత్ అయ్యారు. ములాఖత్ అయిన తర్వాత రోడ్డు మార్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకుంటారు. అంటే మరి ఒక అర్ధ గంటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో ఈ రూట్ పూర్తిగా కూడా ఇటు కార్యకర్తలు పూర్తిగా దీన్ని క్లోజప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే కార్యకర్తలకి పోలీసులకి మధ్య చెదురుమదురు ఘటనలో ఏదైతే పోలీసులు కార్యకర్తలు నివారించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం స్పష్టంగా చేస్తారు. ఇక్కడ పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి ప్రాంతం ఏదైతే నెల్లూరు నగరానికి సంబంధించిన మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్డు పై మాత్రం ట్రాఫిక్ కాన్సెన్స్ తో పాటు పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నందున పోలీసులు కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. రాబోయేటటువంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కానీ వైఎస్ జగన్మోహన్ పర్యటనలో కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేట మాత్రం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 3 నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో సంబరాలు చేసుకుంటున్నారు. తీర్పు కాపీలో సుప్రీంకోర్టు కీలక విషయాలు వెల్లడించింది. 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్ కు సూచించింది. 3 నెలలు దాటకుండా నిర్ణయం తీసుకోవాలన్న ధర్మాసనం అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని స్పష్టం చేసింది. సాకులు చెప్పి విచారణను వాయిదా వేద్దామంటే కుదరదని తేల్చి చెప్పింది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలంతా అనర్హత విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఇక న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంటే చట్టం తీసుకురావాలని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. రైట్, ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కీలక తీర్పుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్రెడ్డి అందిస్తారు. రాజ్రెడ్డి, మొత్తానికైతే తీర్పు అయితే వెలువరించింది. 3 నెలలు టైం ఇచ్చింది టు స్పీకర్ కి. సో ఇప్పటికైనా స్పీకర్ తాత్సారం చేయకుండా 3 నెలల్లో అనర్హత ఎమ్మెల్యేలపై
అనర్హత ఎమ్మెల్యేలపై ఒక వేటు తీసుకునే ఛాన్స్ కనిపిస్తుందా? ఖచ్చితంగా సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల లోపు వీటిని ఏదో ఒకటి తేల్చాలి. ఇప్పటికే నాంచవేద ధోరణి ఉంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనేది కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలా ఫిరాయింపుదారుల పైన నిర్ణయం ఆలస్యం తీసుకుంటే ఇక వాళ్ళ కాలపరిమితి ఉన్నదే 5 సంవత్సరాలు ప్రభుత్వానికి. ఎమ్మెల్యేలుగా కూడా ఉండేది కాలపరిమితి 5 సంవత్సరాలు. ఇలా నాంచివేసి ధోరణి చేస్తే ఇలా ఫిరాయింపులు పెరుగుతాయి. ఫిరాయింపుల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. ఈ యొక్క నేపథ్యంలో శాసనసభ స్పీకర్ 3 నెలల లోపల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఒకటి బలంగా చెప్తా ఉన్నాయి. సుప్రీంకోర్టు మేము తలుపు తట్టాము. సుప్రీంకోర్టు న్యాయస్థానాలపైన మాకు గౌరవం ఉంది. న్యాయస్థానాల ద్వారా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారులు అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన ఖచ్చితంగా చర్యలు రాబోతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ పార్టీ ఫిరాయింపులు మార్చారు. 2/3 అంటే 2/3 వంతు కూడా ఎక్కడ కూడా ఫిరాయింపులు చేయలేదు. ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి 2/3 ఫిరాయింపులు చేస్తే బీఆర్ఎస్ ఎల్పీ అనేది కాంగ్రెస్ ఎల్పీలో విలీనం అవుతుంది. కానీ ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫిరాయింపు చేశారు కాబట్టి ఎక్కడ కూడా 2/3 వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేది కూడా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అంతేకాకుండా ఆ ప్రూఫ్స్ సాక్ష్యాధారాలను కూడా పొందుపరిచింది. ఏకంగా కారు సింబల్ మీద గెలిచినటువంటి దానం నాగేందర్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు చేతిపాటి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డాడు. అంటే కారు పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళా చేయి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో కడియం శ్రీహరి కారు పార్టీ మీద గెలిచిండు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చే వరకు పార్టీ ఫిరాయింపు చేసిండు. ఏకంగా తన కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు. కాంగ్రెస్లో ఎంపీ కూడా ఆమె గెలుపొందింది, ఎంపీ కూడా అయింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫిరాయింపు ఏ రకంగా చేశారు, ఏ రకంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేశారు, ఏ రకంగా కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు, ఏ రకంగా కాంగ్రెస్కు ప్రచారం చేశారు, ఇలా అన్ని సాక్ష్యాధారాలతో సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నేతలు సుప్రీంకోర్టుకు సాక్ష్యాధారాలతో అంతా కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పటికే పలుమార్లు కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది అసెంబ్లీ స్పీకర్ను, అసెంబ్లీ కార్యదర్శిని ఎప్పుడు చర్యలు తీసుకుంటారు అనేది కూడా ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోతే ఈరోజు తుది తీర్పు విడబలనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఇంకో 3 నెలలు గడువిస్తూ ఈ 3 నెలల లోపల ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్ చేతుల్లోనే ఉంది కాబట్టి అసెంబ్లీ స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజరెడ్డి టు సుప్రీం తీర్పు తర్వాత అయితే కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిశారు హరీష్ రావు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టడంతో హరీష్ రావు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సుప్రీం తీర్పుపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సో సుప్రీం తీర్పు తర్వాత హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అవుతున్నారు. సో అప్డేట్స్ ఏంటి? అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే ఇదే అంశం పైన చర్చించడానికి కేసీఆర్ తోని హరీష్ రావు భేటీ అవుతున్నారు. ఎందుకంటే ఈ మొత్తానికి ఈ తీర్పు పట్ల ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంతేకాకుండా ఏ రకంగా పార్టీ ఫిరాయింపు చేశారు, ఏ రకంగా ఒక పార్టీని పైన గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళి గెలిచినటువంటి పార్టీ పైన ఏ రకంగా మోసం చేశారు, ఈ సుప్రీంకోర్టు తీర్పు పైన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, వీళ్లకు ఏ రకంగా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ఈ స్పీకర్ పైన నిర్ణయం తీసుకునే విధంగా ఏ రకంగా ఒత్తిడి తేవాలి బీఆర్ఎస్ అనే దానిపైన కూడా వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు హరీష్ రావు చేరుకున్నారు. కేసీఆర్తో మంతనాలు జరుపుతున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరొందినటువంటి హరీష్ రావు, అదేవిధంగా అధినేత, వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. వీళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, స్పీకర్ పరిధిలోకి నెట్టేసింది. స్పీకర్ 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అయితే స్పీకర్ పైన ఏ రకంగా ఒత్తిడి తేవాలి, స్పీకర్కు ఎలాంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, స్పీకర్ పైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఒత్తిడి తేవాలనే అంశం పైన కూడా వీళ్ళిద్దరు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ ఫిరాయింపుదారుల పైన ఇంకా బీఆర్ఎస్
ఎమ్మెల్యేలు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంకా కార్యాచరణను ఉధృతం చేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా న్యాయస్థానం పైన గౌరవం ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం లో న్యాయం చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేల పైన కఠిన చర్యలు తీసుకోక తప్పదు, అనర్హత వేటు వేయక తప్పదు అనేది కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఒకటి చెప్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, 3 నెలల లోపల ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. అయితే గతంలో కూడా కొన్ని సందర్భాలు చూశాము, న్యాయ వ్యవస్థలో శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడానికి తగదు అనే కామెంట్స్ కూడా చూశాము. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా అనిపిస్తూ ఉంటుందంటే సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళిర్రు, బీఆర్ఎస్ ఫిరాయింపుల పైన చర్యలు తీసుకోవాలంటున్నారు. ఇది అంతా కూడా ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటున్నా అంటే ఆపరేషన్ సక్సెస్ అనేది సుప్రీంకోర్టు చెప్పింది, వీళ్ళని ఎన్ని రోజులు నాన్చుతారు, ఎన్ని రోజులు నాన్చివేత ధోరణి ఉంటుంది, ఏదో ఒకటి తేల్చాలి. ఇట్లా నాన్చివేసిన ధోరణి ఉంటే 5 సంవత్సరాల కాలపరిమితి అవుతుంది, ఈ 3 నెలల లోపల తేల్చాలి అనేది చెప్పడం ఏంటంటే ఆపరేషన్ సక్సెస్. మరి పేషెంట్ డెడ్ అనేది ఎందుకంటున్నా అంటే ఇది స్పీకర్ చేతిలో ఉంటుంది. న్యాయ వ్యవస్థ వేరు, శాసన వ్యవస్థ వేరు. న్యాయ వ్యవస్థ ఆదేశాలు జారీ చేసింది స్పీకర్కు, మరి ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ డెడ్ అని ఎందుకంటున్నా అంటే మరి స్పీకరు ఈ 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటాడా తీసుకోడా అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. ఎందుకంటే స్పీకరు విచక్షణ అధికారాలు ఉంటాయి, ఎమ్మెల్యేల పైన ఆయనకే విచక్షణ అధికారాలు ఉంటాయి. వాళ్ళకి అనర్హత వేటు వేయాలా వేయద్దా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ విచక్షణ అధికారాలు ఉంటాయి. స్పీకర్ విచక్షణ అధికారాలు ఉపయోగించే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టింది కాబట్టి బీఆర్ఎస్ న్యాయస్థానం తలుపు తట్టిన నేపథ్యంలో 3 నెలల లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఇంకా స్పీకర్ పైన ఏ రకమైన ఒత్తిడి తెద్దాం, ఎలా ముందుకెళ్దాం అనేది కూడా కేసీఆర్తో హరీష్ రావు భేటీ అయినట్లు మనకు సమాచారం తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.